ఒక పీడీ యాక్ట్ ఈరోజు మనం ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. పీడీ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఆ వ్యక్తి పేరు వచ్చేసి మనకి మొదలవలసు చిరంజీవి. సో సన్ ఆఫ్ లేట్ అప్పారావు. సో ఈయనది ఫరీద్పేట విలేజ్, మనకి హెచ్చర్ల మండలంకి సంబంధించి ఫరీద్పేట విలేజ్. అక్కడ ఉన్న ప్రజాశాంతికి పబ్లిక్ ఆర్డర్కి భంగం కలిగించడం జరుగుతోంది కాబట్టి అండ్ కంటిన్యూస్గా లాస్ట్ 2 years నుంచి కూడా ఈయన పైన కేసెస్ ఉన్నాయి. పాత కేసులే కాదు, ఫస్ట్ కేసు ఈయన పైన 1999లో రిజిస్టర్ అయింది. లేటెస్ట్ కేసు వచ్చి మనకి జూలై 10వ తారీఖున 2025లో రిజిస్టర్ అయ్యి ఉంది. సో లాస్ట్ 1-2 yearsలో కూడా ఈయన కంటిన్యూస్గా ఈయన డిఫరెంట్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అతనిపైన పీడీ యాక్ట్ ప్రపోజల్ పంపించడం జరిగింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు దాన్ని ఈరోజు అప్రూవ్ చేశారు. మీకు ఐడియా ఉంది, ఫరీద్పేట విలేజ్లో లాస్ట్ టైం కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో ఆ రోజు చెప్పాం, ఎవరైతే వీటిల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో అక్కడున్న ప్రజాశాంతికి లా అండ్ ఆర్డర్ కావచ్చు, పబ్లిక్ ఆర్డర్ కావచ్చు, భంగం కలిగించేలా ఎవరైతే బిహేవ్ చేస్తున్నారో వాళ్ళపైన కంటిన్యూస్ సర్వేలెన్స్ ఉండడం జరుగుతుందని చెప్పాము. ప్రజాశాంతికి భంగం కలిగించేలా బిహేవ్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన 100% సర్వేలెన్స్ ఉంటుంది, వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాము.